వాళ్ళు చెప్తున్న 5 ఏళ్లలో అంటే ఎవ్రీ ఇయర్ దే ఆర్ సపోజ్ టు లిఫ్ట్ టోటలీ 180 టీఎంసీ. 5 ఏళ్లలో మొత్తం లిఫ్ట్ చేసింది 163 టీఎంసీ. 163 టీఎంసీలో తిరిగి సముద్రంలో వదిలిపెట్టింది 51 టీఎంసీ. టోటల్ 5 years లో 94,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత టోటల్ వాటర్ లిఫ్టెడ్ ఈస్ 163 టీఎంసీ. వాటర్ వదిలిపెట్టింది 51 టీఎంసీ. ఇది కాకుండా మరి రంగనాయక్ సాగర్ లో 1 టీఎంసీ, మల్లన్న సాగర్ లో 17 టీఎంసీ, మరి కొండపోచమ్మ దీంట్లోనే ఈ ఫిగర్ లోనే కొండపోచమ్మలో 15 టీఎంసీ స్టోరేజ్ పక్కన పెడితే నెట్ వాటర్ 75 టీఎంసీ. దాంట్లో ట్రాన్స్మిషన్ లాసెస్ 10 టీఎంసీ. ఇది కన్సర్న్ చీఫ్ ఇంజనీర్ ఇచ్చిన ఫిగర్స్, అఫీషియల్ ఫిగర్స్ ఇవి. వాళ్ళు 5 ఏళ్ల పాటు ఇచ్చింది 6,50,000 అంటే ప్రతి సంవత్సరం 1,30,30,000 ఎకరాలు. అంటే స్టెబిలైజేషన్ కింద ఇంతే, కొత్త ఆయకట్ ఇంతే. కాళేశ్వరం ప్రాజెక్టు మరి ఒక కామధేనులాగా ఒక ఏటీఎం లా వాడుకొని వాళ్ళ కరప్షన్ వల్ల, వాళ్ళ మిస్గవర్నెన్స్ వల్ల, వాళ్ళ మిస్మేనేజ్మెంట్ వల్ల ఈరోజు కూలిపోయే పరిస్థితి వస్తే ఈరోజు వాళ్ళు ఏదో పొలిటికల్ గిమిక్స్ ప్రయత్నం చేస్తున్నారు.